ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలపై స్పష్టమైన అవగాహన. కార్పొరేషన్ అధికారులతో సమీక్షించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. మహిళల స్వయం ఉపాధికి టైలరింగ్ దోహదం. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ స్పష్టం. శ్రీమూర్తికి వాసవిమాత ఆదర్శం. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు వెల్లడి. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ నగరంలో ఇటీవల నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలపై సమగ్ర అవగాహన ఏర్పడిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని ప్రజా దర్బార్ నిర్వహణపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల వద్దకే వెళ్లి నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 4126 వివిధ రకాల అర్జీలు స్వీకరించామని తెలిపారు. ముఖ్యంగా పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, ఇతర ప్రజా అవసరాలకు సంబంధించిన అంశాలపై వచ్చిన అర్జీల ఆధారంగా ఒక సమగ్ర నివేదిక రూపొందించామని అన్నారు. ప్రజా దర్బార్ ద్వారా అధికారులకు ప్రజల అవసరాలు, సమస్యలపై స్పష్టమైన అవగాహన ఏర్పడిందని, అలాగే ప్రజా అవసరాలపై కూడా సమగ్ర దృక్పథం కలిగిందని అన్నారు. ఇకపై ప్రతి డివిజన్పై పూర్తి అవగాహన కోసం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఒక డివిజన్ చొప్పున పర్యటనలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాదిలో కాకినాడ నగరాన్ని సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి డివిజన్ అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఎస్ఈపి వెంకట్రావు, టీపీఆర్ఓ శైలజ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, మేనేజర్ శిరీష్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. సముద్రం నుంచి ఆదిత్య కాలేజ్, చైతన్య కాలేజ్, అక్కడ మదర్ తెరిసా విగ్రహం ఉంటుంది. చూడడానికి ఇప్పుడు రోడ్ చాలా బాగుంటుంది. వర్షం వస్తే నీరంతా నిలిచిపోతుంది అక్కడ టోటల్గా. మనం ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్తే రోడ్ బాగుంది కదా అంటాం, వర్షం వచ్చినప్పుడు నిలిచిపోతుంది లాగలేదు. ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లం అట్లా ఏంటి ఇప్పుడే మనం చూసుకుని ఫీడ్బ్యాక్ తీసుకుని, లాస్ట్ టైం కూడా చెప్పాను వర్షం వచ్చినప్పుడు, మీరు అందరూ వెళ్ళి చూస్తారు. అది అట్లాంటి రోడ్లు చాలా ఉన్నాయి. అవి కూడా మనం రెక్టిఫై చేసుకున్నట్టయితే ఈరోజు పట్టణంలో మన కంప్లైంట్స్ గతంలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కంప్లైంట్ రాకుండా మనం చూసుకోవడానికి ఈరోజు ఫీల్డ్లోకి వెళ్ళడానికి డివిజన్ వైజ్గా కార్యక్రమం తీసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ. కమిషనర్ గారు, మీరు మనం అందరూ ఆలోచిస్తే ఎప్పటి నుంచి మనం ప్రయాణం చేద్దామని చేస్తే ఇప్పుడే ఒక టైం టేబుల్ తయారు చేసుకుని ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అంటే లాస్ట్ టైం కూడా మీకు చెప్పాలి, 47 days తిరిగాం కమిషన్, ఇట్లాగే కమిషనర్ గారు అందరూ ఆల్ డిపార్ట్మెంట్ 47 days తిరిగితే చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో మనం కూడా ఫ్రీ అవుతాం మెంటల్గా. ఎక్కడ ఏం చేయాలో మనకు అవగాహన వస్తుంది, పని చేసుకుంటూ వెళ్తాం. ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు కూడా ఆ పని అవుతుందని కూడా చెప్పడానికి మనకి దగ్గర ఫీడ్బ్యాక్ ఉంటుంది.
ఆ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం డివిజన్ వేడిగా కార్యక్రమాన్ని రూపొందించవలసిందిగా కమిషనర్ గారిని అందరినీ కోరుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి ముఖ్యంగా మనం చాలా అభివృద్ధి చేస్తాం. కాకినాడ ఎంత అభివృద్ధి చేసినప్పుడు కూడా ఏదైనా పట్టణంలో ఎంటర్ అయ్యేటప్పుడు ఎంట్రన్స్ బాగుంటారు, ముందు వచ్చేసరికి అబ్బా భలే గొప్ప అనిపించాలి. కానీ అవి కూడా మనం యాక్షన్ ప్లాన్లో తయారు చేస్తాం స్మార్ట్ సిటీలో, కానీ అది పూర్తి చేయలేదు. మరి అధికారులు కోరుకోవడం వల్ల గత ప్రభుత్వం మళ్ళీ పట్టించుకోలేదు. ఏదైతే మనకి కాకినాడకి ఎంటర్ అవుతారో అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇటు నుంచి వస్తే సామర్లకోట రోడ్ నుంచి ఇటు ఇంద్రపాలెం పందెం దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చేటప్పటికండి స్టార్టింగ్ అంబేద్కర్ విగ్రహం చూడగానే అబ్బా ఎంత బాగుందో భలే పెట్టారని వారండి. ఇప్పుడు ఆ ప్రాంతానికి వస్తారండి చెత్తతో నిండుకుంటుంది, అటు ఇటు చెత్త. నేను హెల్త్ ఆఫీసర్ గారు చూసుకోవాలి, ఆ చెత్త ఎక్కడ ముందు కంట్రోల్ చేయండి. ఆ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో ఆ ప్రాంతానికి వెళ్ళి మనం చూస్తాం. ఇంజనీరింగ్ సెక్షన్లో అది ఆ ఎంట్రన్స్ ఏ విధంగా చేస్తే బాగుంటుందో అది కూడా ప్లాన్ తయారు చేసుకుందాం. అదేవిధంగా మనకి ఇటు నుంచి వస్తే మహిళల స్వయోపాధికి ఆర్థిక ప్రగతికి టైలరింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ వెంకటరత్నపురం గాంధీ భవన్లో ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథిగాను, గాంధీ భవన్ అధ్యక్షులు వైఎస్ఎస్ మూర్తి విశిష్ట అతిథిగాను, సెక్రటరీ వక్కలంక రామకృష్ణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. తొలుత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధికి అవసరమైన శిక్షణ అందించేందుకు ముందుకు వచ్చిన ఎస్ఎస్ఏ ఫౌండేషన్ అభినందనీయులు అని అన్నారు. అదేవిధంగా కుట్టు శిక్షణను పూర్తి చేసుకున్న వారికి కుట్టు మిషన్లు అందించిన ఎస్ఎస్ఏ ఫౌండేషన్ను మహిళలు అందరూ గుర్తించుకోవాలని అన్నారు. గాంధీ భవన్ అధ్యక్షులు వైఎస్ఎస్ మూర్తి, సెక్రటరీ వక్కలంక రామకృష్ణన్ మాట్లాడుతూ ఎస్ఎస్ఏ ఫౌండేషన్ సేవలు, కుట్టు మిషన్లు పొందిన మహిళలు కుట్టు శిక్షణ పొందుతున్న జీవితకాలం గుర్తించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరి నారాయణరావు, ఎస్ఎస్ఏ ఫౌండేషన్ కోఆర్డినేటర్ సౌజన్య, జనసేన నాయకులు బండి సుజాత, బంటి, జాహ్నవి మహిళలు పాల్గొన్నారు. వాసవి మాత ఒక్క ఆర్యవైశ్యులే కాక యావత్ హిందువులు ఆరాధించదగిన దేవతని, ప్రతి స్త్రీమూర్తికి వాసవి మాత ఆదర్శమని డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, పిఠాపురం 5 మెన్ కమిటీ సభ్యులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యుల ఇలవేల్పైన వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పిఠాపురంలో వాసవిమాత ఆత్మార్పణ దినాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కోటగుమ్మం సెంటర్ వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, హోమాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలంతా కలిసి వాసవిమాత జీవిత చరిత్రను పారాయణ చేశారు. డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు హాజరై స్థానిక ఎమ్మెల్యే కొడుదల పవన్ కళ్యాణ్ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు. అలాగే ఇంటర్నేషనల్ వైశ్యాస్ ఫెడరేషన్, ఆర్యవైశ్య సంఘాలు, వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె అందజేశారు. సందర్భంగా తుమ్మల రామస్వామి హోమం, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆర్యవైశ్య మహిళలకు రవికలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షుడు దంగేటి సూర్యనారాయణమూర్తి, పైడా శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేతవరపు కృష్ణ, ఇమిడిశెట్టి ప్రసాద్, గ్రంథి సూర్య వెంకటేశ్వరరావు, కేదార్శెట్టి గుప్తా, జనసేన పార్టీ నాయకులు, వేరే మహిళలు పాల్గొన్నారు. జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు కానీ,
వీర మహిళలు కానీ మేము అందరూ కూడా సందర్శించడం జరిగింది. ఆ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని ఏదైతే ఈ వాసవి మాత వారి యొక్క అమ్మవారి యొక్క ఈ కార్యక్రమం మాఘమాసంలో విజయ రోజున ఈ కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో. దానికి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ఆమోదం తెలపడం, దానికి ప్రభుత్వం తరపున కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా ఆనవాయితీగా తీసుకురావడం జరిగింది. ఏదేమైనా ఈ వాసవి మాత అమ్మవారిని ఎక్కువగా వైశ్య సామాజిక వర్గం ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నారు. ఇది ఒక్క వైశ్య సామాజిక వర్గమే ఆరాధించేటువంటి మాత కాదు వాసవి మాత. హిందూ కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారిని మనం పూజించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి స్త్రీమూర్తికి కూడా వాసవి మాత అమ్మవారు ఒక ఆదర్శం. స్త్రీమూర్తులు ఉన్నారో వారందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఎక్కడైతే ఆ రోజు సీతాదేవికి ప్రతివ్రతగా ఏ విధంగా మరి ప్రాచుర్యం పొందారు, అదేవిధంగా ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనేటువంటిది ఒక శక్తి రూపంగా ఈరోజు వాసవి మాత వారిని మనందరం కూడా కొలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మా జనసేన పార్టీ తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, వీర మహిళలు కానీ, కార్యకర్తలు కానీ దగ్గరలో ఉన్నటువంటి కన్నికా పరమేశ్వరి ఆలయాల్లో ఈ ఆత్మార్పణ ఈ కార్యక్రమం చేయాలనేటువంటిది ఆదేశాలు ఇచ్చిన సందర్భంగా మేమందరూ కూడా ఈరోజు ఈ కన్నికా పరమేశ్వర ఆలయంలో రావడం. జై వాసవి, జై జయ వాసవి. వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారు కుసుమశ్రేష్ఠికి జన్మించారు. తర్వాత విష్ణువర్ధన్ మహారాజు ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చి ఆయన పారగా నేను వివాహిత సంబంధంతో నేను చేసుకోను, నేను అగ్ని ప్రవేశం చేస్తాను, కానీ నేను ఇతర కులస్తులు పెళ్లి చేసుకోనని చెప్పి ఆవిడ 102 పొలాలతోటి ఆమె అగ్ని ప్రవేశం చేశారు. అదే ఈరోజు ఈ రోజుని మన కూటమి ప్రభుత్వం జాతీయ ఉత్సవంగా ప్రకటించి అన్ని దేవాలయాలను వాసవి దేవాలయాలన్నింటికీ కూడా తీరా సారితోటి అందరూ వెళ్ళి హాజరయ్యి అమ్మవారిని సేవించమని ఆజ్ఞాపించారు. ఈ విధంగా వైశ్య కులదేవత వాసవి కన్నికా పరమేశ్వరిని ఆరాధించమని జారీ అప్పుడు ఉండేటువంటి ఆచార వ్యవహారాలను బట్టి ఆ సంఘ నియమాలను బట్టి అది వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఆమె మరి 102 గోత్రాయికుల కోసం ఆమె ఆత్మత్యాగం చేశారు. ఆత్మత్యాగం చేసిన సందర్భంగా ఈరోజు మరి జనవరి 20వ తారీఖుని వాసవి మాత ఆత్మార్పణ దినం సందర్భంగా ఇక్కడ ఈ వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయంలో మరి వాసవి కన్నికా పరమేశ్వరి సంఘ సభ్యులు, అదేవిధంగా మరి వాసవి క్లబ్ పిఠాపురం, వాసవి క్లబ్ గొల్లప్రోలు మరి అందరూ వచ్చి మరి అమ్మవారికి సారిని సమర్పించడం అయింది. దీంట్లో మరి ఆ అమ్మవారి చరిత్రని వాసవి మహిళా మండలి వారు మరి ఆలపించడం, పారాయణ చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం కాకినాడ జిల్లా రవాణా పోలీస్ శాఖల సంయుక్తంగా స్థానిక బానుగుడి సెంటర్ నుంచి బోట్ క్లబ్ వరకు నిర్వహించిన వాగ్దాన కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి బిందు మాధవ్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖరం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై వాగ్దాన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు చాలా వరకు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, రహదారి నియమాలపై సరైన అవగాహన లేకపోవడం కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రోడ్డు ప్రమాదాలను ఘనంగా తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వీయ నిర్లక్ష్యం వల్లనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. నిత్యం జరిగే
రోడ్డు ప్రమాదాల వల్లే అధిక సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను శిక్షణ, భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అనే నినాదంతో నిర్వహించుకుంటున్నామని అన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం, అధిక వేగం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చునని ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ యువత రహదారి భద్రతా అంశాలపై మద్యం మత్తులో వాహనాలు నడపడం, అధిక వేగం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చునని ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ యువత రహదారి భద్రతా అంశాలపై అవగాహన పెంపొందించుకుని రహదారి భద్రతకు మార్గదర్శకులుగా నిలవాలని అన్నారు. తద్వారా సమాజంలో మార్పుకు నాంది పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు ప్రజల సమన్వయంతో నిర్వహించిన ఈ రోడ్ సేఫ్టీ వాక్థాన్ రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడంలో కాకినాడ జిల్లాలో ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుందని జిల్లా రవాణా శాఖ అధికారి కె. శ్రీధర్ పేర్కొన్నారు. ఈ తరహా కార్యక్రమాలు నిరంతరం కొనసాగితే రహదారి ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చునని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మనీష్ పాటిల్ దేవరాజ్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్. శ్రీనివాసరావు, ఎస్బీడీఎస్పీ కెవివి సత్యనారాయణ, కాకినాడ ఆర్టీఓ బివి మురళీకృష్ణ, ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులు, గవర్నమెంట్ ఐటీఐ కళాశాల విద్యార్థులు, మెడికోర్ ఆసుపత్రి వైద్యులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా సేఫ్గా వెళ్ళి రావాలని చెప్పేసి మీ పేరెంట్స్ అన్న వాళ్ళు మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చినంత వరకు కూడా వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని, మీరు కాదు మీ బయట ప్రపంచాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని మేము సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలనే ఆలోచన మేము చెప్పడం కాదండి, మీ అందరిలోనే ఉండాలి. దయచేసి ఎవరు కూడా మీరు వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇయర్ పోడ్స్ కానీ, కాల్స్ మాట్లాడడం కానీ ఇలాంటివి ఏది దయచేసి పెట్టుకోవద్దు. బికాస్ మీరు అనుకుంటారు మీ పోతే మీ ఒక్క ప్రాణం కాదండి, కుటుంబం కూడా సేఫ్టీ మెజర్స్ అన్నీ పాటించి, నేనే కాదు నా సొసైటీ అంతా కూడా నాతో నడుస్తుంది. రోడ్డు మీద ప్రయాణించడానికి ఒక్కనే కాదు, అందరూ ప్రయాణిస్తున్నారు. ఎన్నో జీవితాలు ముడిపడి ఉన్నాయని దృష్టిలో పెట్టుకొని రోడ్ అండ్ సేఫ్టీ మెజర్స్ పాటించండి. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ వెహికల్ యొక్క కండిషన్ ఎలాగున్నది అన్నది కూడా చెక్ చేయించుకోండి ఎప్పటికప్పుడు. ఇట్ షుడ్ హ్యావ్ ఆల్ ద సేఫ్టీ మెజర్స్. సో అందరూ కూడా ఈ వాకథాన్ అన్నది సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారాగా స్టూడెంట్స్కి అలాగే పబ్లిక్ కమ్యూనిటీకి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాను. Story of my life, which will tell that how important it is to wear helmet and how important it is to follow the traffic rules. Last year in July, one of my cousin brother died because he was not wearing helmet. So I request all of you that you please wear helmet, please follow the road safety instructions by the traffic police and be safe. Your family always wait for you when you are outside, whether it is a boy, girl, man, woman, anybody, your family is waiting out there. Please don't drive under the influence of alcohol. Please follow the traffic lights. Please follow the traffic men who are standing day and night serving you. And I wish you all the best. Please follow these instructions as carefully as possible. ముఖ్యంగా ఈ స్పీడ్ బైక్స్, ఇప్పుడు చాలా స్పీడ్ బైక్స్ రావటం, వెహికల్స్ 4 వీల్స్ కానీ స్పీడ్ బైక్స్ రావటం, అతివేగం, అది కూడా మనకి ప్రమాదకంగా మరి సమయాన్ని ఎంత తొందరగా చేరుతున్నామో అదే సమయంలో ప్రమాదం కూడా మనకి అంతే విధంగా ఉంది. కాబట్టి మనందరం ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని మరి మనందరం కూడా ఎక్కడా కూడా ఏ ఇబ్బంది, ట్రాఫిక్ రూల్స్ని తప్పనిసరిగా మనం పాటించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఏవైనా ప్రోగ్రామ్ చేసినందుకు వారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరం కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకుని ఎక్కడైనా కూడా ఇప్పుడు రోడ్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి. మరి బాధ్యతగా హెల్మెట్ కూడా తప్పనిసరిగా ధరించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి స్టూడెంట్స్ అయితే మీరు, ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు మీది కాబట్టి మీరందరూ తప్పనిసరిగా మరి ఈ రోజు నుంచి కూడా క్రమం తప్పకుండా మరి రోడ్స్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ రూల్స్ ఉన్నాయో పాటిస్తూ అతివేగాన్ని తగ్గించుకుంటూ ప్రమాదాల బారిన పడకుండా మనందరూ బాధ్యతగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ, భారతీయ సంస్కృతిలో స్త్రీకి గౌరవం ఇవ్వాలనే సూచకతో వాసవి మాత ఆత్మార్పణ చేసుకుని ఆదర్శప్రాయురాలిగా నిలిచిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బొజ్జా సతీష్, సోము సత్యనారాయణ, కొరుప్రోలు శ్రీను, పిల్లి చిన్న, సూర్వరపు సుబ్బారావు, మొల్లి నాగమరెడ్డిరాజు, రాయుడు శ్రీనిబాబు, పిఎస్ఎన్ మూర్తి, ఓరుగంట రమేష్, నూతాటి ప్రకాష్, వరద సత్యబాబు, గొర్రెల సత్యబాబు, పెద్దపాటి బాల తదితరులు పాల్గొన్నారు. తప్పుడు ఆలోచన, తప్పుడు నిర్ణయానికి ఆవిడ తలొగ్గకుండా ఆత్మార్పణ చేసుకుంది. అంటే అమ్మవారి యొక్క ఆత్మార్పణ అన్నది భారతీయ సంస్కృతిలో స్త్రీలకి ఇచ్చి గౌరవం ఇవ్వాలన్న ఒక సూచికత ఆవిడ ఆత్మార్పణ చేసుకుంది. మరి అటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆత్మార్పణ దినోత్సవం అధికారికంగా చేయడం కూడా మరి హిందూ సాంప్రదాయంలో పూర్వ చరిత్రని మరొకసారి ఈ వైశ్యులే కాకుండా అన్ని వర్గాల వారికి చెందిన ఆడపడుచు మరొకసారి జ్ఞాపకుని భావి తరాల వారికి కూడా ఈ ఆత్మార్పణ చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి, మరి అది చరిత్ర ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారికంగా ప్రకటించడం గర్వకారణం. ఈరోజు మా పిఠాపురంలో వైశ్యులందరూ కూడా ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. నన్ను పిలిచినందుకు కూడా వారందరికీ ధన్యవాదాలు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 33వ డివిజన్లో నెలకొన్న మౌలిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన కాకినాడ నగరంలోని 33వ డివిజన్ పరిధిలోని బ్యాంకుపేట, రంగయ్యనాయుడు వీధి తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజీలను ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపార సముదాయాలను గుర్తించి వాటిని తొలగించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే డివిజన్లో నివసిస్తున్న ప్రజలను నేరుగా పలకరిస్తూ శానిటేషన్ సిబ్బంది నిత్యం విధులకు హాజరవుతున్నారా, ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో నిర్వహించిన త్రాగునీరు సాంద్రత పరీక్షలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం సంత చెరువు సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ను ఇన్ఛార్జ్ కమిషనర్ సందర్శించారు. అక్కడ అందిస్తున్న ఆహారపు రుచి, నాణ్యతపై భోజనం చేస్తున్న ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలోని 33వ డివిజన్లో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించడం జరిగిందని అన్నారు. ప్రజలు మరియు స్థానిక నాయకులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ ఆదినారాయణ, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. పండుగ అయిపోయిన తర్వాత చాలామంది భోగిమంటలు వేశారు. ఆ భోగిమంటలు వేసిన వ్యర్థ పదార్థాలు ఏవైతున్నాయో అవి కూడా మనం తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా మరి నైట్ కూడా మనం పర్సూ చేస్తున్నాను. ల్యాంప్స్ అంటే స్ట్రీట్ లైట్లు ఎక్కడైనా వెలగలేని అని చూసి మొత్తం ఎలక్ట్రికల్ ఏతో అందరితో కూడా మన నైట్ కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైనా మీకు ఇష్యూ వచ్చినట్లయితే పురమిత్ర యాప్ ఉంది. ఆ పురమిత్ర యాప్లో కూడా మీరు అప్లోడ్ చేయాల్సింది కోరుచున్నాం. నిన్న ఒక ఆయన మనకి కంప్లైంట్ చేశారు, ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జ్ పైన లైట్లు వెలగలేదని చెప్పారు. యాక్చువల్గా అది అవతల ప్రాంతం రూరల్ ప్రాంతం అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ లైట్లు కూడా 4 లైట్లు ఫిట్ చేసి లైటింగ్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక లైట్ అక్కడ మనం పని చేయట్లేదు, అది కూడా మనం రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఏదైనా మీ ఇష్యూస్ నగరపాలక సంబంధించి ఇష్యూస్ మీకు ఏదైనా ఉన్నట్లయితే దయించి ఈ పురమిత్ర యాప్లో మీరు అప్లోడ్ చేసేటైతే ఎప్పటికప్పుడు మనం పర్సూ చేసి మనం చేస్తున్నాం. అట్లాగే మనకి ఒక రాత్రే కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 9 మ్యాన్ హోల్స్ మన ఎస్సీ గారికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వారు కూడా రాత్రే వచ్చారు. ఆ మ్యాన్ హోల్స్ ఏదైతున్నాయో అత్యంత ప్రమాదకరం కాబట్టి ఆ మ్యాన్ హోల్స్ని మనం పూర్తి చేయ విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మెయిన్ రోడ్ పైన కూడా కొన్ని ఎంకరేజ్మెంట్ అంటే షాపులు ఎదురుంటున్నాయి. ఆ సామాన్లు పట్టుకొచ్చి ఫుట్పాత్ మీద పెడుతున్నారు. ఆ ఫుట్పాత్ మీద పెట్టడం వల్ల ఆ పెడస్టర్స్కి ఏదైతే ఫుట్పాత్ నడుస్తున్నారో వారికి ఇబ్బంది అవుతుంది. దయించి షాప్ యజమానులు అట్లా మీ చాలా ప్లేస్ ఉంది, అది కొంచెం ఏదైతే మనం ఫుట్పాత్ మీద పెడుతున్నామో ఆ సామాన్లన్నీ కూడా మీ షాపులో పెట్టుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు సహకరించాల్సిందిగా మేము రికమెండ్ రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి మంచి ఫుట్పాత్ మీద ఉన్న ప్రజలకి ఇబ్బంది లేకుండా అదేవిధంగా సిటీని కొంచెం ట్రాఫిక్ ఫ్రీగా ఏర్పాటు చేస్తుందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, టౌన్లో మరి ఎప్పుడు లేని విధంగా మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారంగా మనం ట్రావెల్ చేసి ఆ ట్రాఫిక్లో నియమ నిబంధనలు పాటించి పోలీసు వారికి సహకరించి మనకి ఏ విధమైన ట్రాఫిక్లో ఇబ్బంది లేకుండా మళ్ళీ చిన్న చిన్న యాక్సిడెంట్ జరగకుండా మీ సేఫ్టీ మోర్ ఇంపార్టెంట్, మన లైఫ్ సేఫ్టీ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి అందరూ సహకరించకుండా మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో ఈ నెల 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు సంగీత విద్వత్సభ ఆధ్వర్యంలో 80వ సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి వెంకటరావు స్వాగతం పలికారు. సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ అధ్యక్షత వహించగా సంస్థ ప్రెసిడెంట్ నారాయణ మురళి, పెద్దాడి సూర్యకుమారి స్వరాత్మికలతో పాటు సంస్థ కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి, త్యాగరాజస్వామి, మునిగంటి శ్రీరామమూర్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. తొలి రోజు కార్యక్రమంలో చెన్నైకి చెందిన స్వరాత్మిక సంగీత కచేరీ జరిగింది. కార్యక్రమంలో స్వరాత్మిక గానం చేయగా విజయనగరంకు చెందిన వయలిన్ విద్వాంసులు నీలాద్రిరావు, మృదంగం విద్వాంసులు ఏడుకొండలు, విజయవాడకు చెందిన ఘటం విద్వాంసులు భాస్కర్ వరప్రసాద్లు వాయిద్యాలతో సహకరించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో సుప్రసిద్ధ సంగీత కళాకారులతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో సంగీత అభిమానులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఆద్యంతం జరిగిన సంగీత కచేరీ అందరినీ రంజింపజేసింది. ఒక గొప్ప విద్వాంసులైనటువంటి గురు రాఘవేంద్ర గారి దగ్గర శిక్షణ పొందుతున్నారు. వారికి చిన్నప్పటి నుంచే అనేకమైనటువంటి అవార్డులు, మెడ్రాస్లో ఉన్నటువంటి సభలన్నింటిలో కూడా వారు గోల్డ్ మెడల్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నటువంటి వారు. అలాగే యువకళా భారతి లాంటి అవార్డులు, MS సుబ్బలక్ష్మి ఫెలోషిప్ అవార్డు ఇలాంటివి కూడా వారు ఈ వయసులోనే ఇవన్నిటినీ తెచ్చుకోవడం అనేటువంటిది చాలా గర్వకారణం. వారికి అందరూ కరెక్ట్గా వారిని ఆశీర్వదించాలి. అయితే సంగీత సభ నిర్వహించేటప్పుడు మాకందరూ కూడా ఈ యొక్క సభలో యొక్క పలచరిగా అభినందించాల్సిన నిర్వహించడం వస్తుంది. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మేము మిమ్మల్ని పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు తెలిసి ఇంకో 10 మందికి చెప్పి సభకు వచ్చేటువంటి ఏర్పాటు చేయించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మనం ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నో సభలు ఏర్పాటు చేస్తున్నాం. వీళ్ళు ఎక్కడో సుదూర ప్రాంతాలకు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా తన శ్రమ కోర్చి కాకినాడలో సభలో పాడాలి అనంత గౌరవంగా భావించి వస్తున్నటువంటి వ్యక్తిని మనం చక్కని శ్రోతలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి ఆ రంగా రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువ మంది వచ్చేలా సమస్యగా పడుతున్నాం. తర్వాత రేపు 2 కార్యక్రమాలు ఉన్నాయి. సీత ఒక్కనగా సీత అనే అమ్మాయి 3 years బ్యాక్ 4 years బ్యాక్ ఒకసారి మన దగ్గర నృత్య ప్రదర్శన ఇచ్చింది. అలాగా రేపు అమ్మాయి నృత్య ప్రదర్శన కార్యక్రమం 5:00 అవుతుంది. దయచేసి గమనించండి, సాయంత్రం 5:30 6 అమ్మాయి నృత్య ప్రదర్శన ఉంటుంది. ఆ నృత్య ప్రదర్శన తర్వాత వీణ మనం ఎన్నో జరుగుతుంది. వీణ సంగీత కార్యక్రమం ఉంటుంది. సంగీత నేర్చుకునే విద్యార్థులందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి 2 days ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దానికి ఎంతోమంది అవార్డులందరూ వచ్చేవారు, పిల్లల్ని ఆశీర్వదించేవారు, పెద్ద పెద్ద కచేరీలన్నీ వెళ్ళడం జరిగింది. తర్వాత కాంపిటీషన్స్ కూడా పెట్టారు. కాంపిటీషన్ పెట్టినప్పుడు ప్రజల బహుమతి, విజయ బహుమతి, దృష్టి బహుమతి అని జూనియర్స్కి, సీనియర్స్కి పెట్టడం జరిగింది. మామూలుగా ఆదివారం ఒక కీర్తన
టైం సంగీత కచేరీ పెడితే సరిగ్గా 6:30 అంటే 6:30, 5:30 ఏమో జూనియర్స్ ప్రోగ్రామ్, 6:30కి సీనియర్స్ ప్రోగ్రామ్, 5:30కి ఆయన వచ్చి కూర్చొని 5:30కి రాకపోయినా కూడా ఏ విద్వాంసుడు కచేరీ మొదలు చేసేవారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘంలో ఎన్నికల ప్రక్రియలో పూర్తిగా పక్కన పెట్టి సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్, సంఘం బైలాస్లు, ఎన్నికల నిబంధనలను ఘోరంగా ఉల్లంఘిస్తూ అక్రమంగా కొత్త పాలక వర్గాన్ని ప్రకటించడం తీవ్ర అభ్యంతరకరమని రాష్ట్ర సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత అధ్యక్షులు సంసాని శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. సభ్యుల సమ్మతి లేకుండా ఎన్నికల కమిటీ నియామకం చేయకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రకటన చేయడం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న చర్యగా ఆయన వివరించారు. సంఘానికి సంబంధించిన ఎన్నికలు చట్టబద్ధంగా పారదర్శకంగా సభ్యులందరి భాగస్వామ్యంతో జరగాల్సి ఉండగా కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమ మార్గాలను ఆశ్రయించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ అమరావతి జేఏసీ జిల్లా చైర్మన్ పితాని త్రినాథరావు మాట్లాడుతూ తమ ఏపీ అమరావతి జేఏసీ అనుబంధంగా ఏపీ డ్రైవర్స్ సంఘం కూడా ఉన్నందున వారికి అన్యాయం జరిగిన నేపథ్యంలో తాము కూడా ఏపీ ప్రభుత్వ డ్రైవర్ అసోసియేషన్కు వారసులుగా నిలుస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి జనరల్ సెక్రటరీ ఎన్వీఎస్ఎస్ఆర్కే దుర్గాప్రసాద్, ఏపీ రాష్ట్ర గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ రవి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కోశాధికారి సివివి సత్యనారాయణ, అనంతపురం జిల్లా అధ్యక్షులు జి రవీంద్ర, ప్రభుత్వ వాహన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్శేషి గణపతి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసు, ఏపీ గవర్నమెంట్ డ్రైవర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు, జిల్లా సభ్యులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీకేమైనా ఉంటే సంఘపరంగా వచ్చి కూర్చుని మాట్లాడదాం రండి, అంతేగాని మీరు నైట్ ఒక నలుగురిని తీసుకొచ్చి నేనే జిల్లా అధ్యక్షుడిని అంటే ఇక్కడ ఆటలు సాగవని చెప్పి సందర్భంగా తెలుపుకున్నాను. అదే విధంగా నిన్నైతే ఏ విధంగా అయితే బిల్డింగ్ లో వచ్చి నాకు సరైన మెసేజ్ కూడా ఇవ్వకుండా కింద మీటింగ్ పెట్టుకుని అసోసియేషన్ బిల్డింగ్ తాళాలు వేసుకుని వెళ్ళిపోయిన అంటున్నారు. గతంలో కూడా ఆ విధంగా చెప్పారు. మీ మీద చట్టపరమైన చర్య తీసుకోవడానికి, క్రిమినల్ కేసు గట్రా ఫైల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా కుటుంబం ఏమవుతుందన్న కూడా మీరు ఆలోచించకుండా నన్ను ఏ విధంగా మీరు డ్యామేజ్ చేస్తున్నారో, సంఘాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేస్తున్నారో, మరి అదే విధంగా లీగల్ గా నేను ప్రొసీడ్ అవుతానని చెప్పి సందర్భంగా తెలుపుకుంటూ ఇక్కడ ఏపీ జేఏసీ అమరావతి నా పక్షాన ఉంది. నా వెనకాల ఎవరు లేరేమో మీరు అనుకుంటున్నారేమో, తప్పనిసరిగా అందరూ నిలబడతారు. ఈ సందర్భంగా తప్పు చేస్తే నాకడ వాళ్ళ వాళ్ళకడ సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. కాబట్టి రండి, కూర్చున్న చర్చలకి మీ దమ్ముంటే రండి అని చెప్పి సందర్భంగా తెలుపుకుంటున్నా. మరి ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా సభ్యులందరూ కూడా తెలియపరచాలి. కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రెస్ మీట్లు పెట్టినా నేను ఎక్కడక్కడ నోరు జారలా. ఎందుకంటే మా సభ్యులందరూ కూడా, మా నాయకులందరూ అన్నారు, నువ్వెందుకు చించపరుచుకుంటావు, నువ్వు తప్పు చేయలేవు, నువ్వు ఎందుకు బాధపడతావు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. దాని మీద ఇన్ని రోజుల గడమే ప్రెస్ మీట్ పెట్టడం జరగలేదు. అదేవిధంగా ఇక్కడ జేఏసీ చైర్మన్ గా నేను ఉన్నాను, జేఏసీ అమరావతి. జేఏసీ చైర్మన్ గా ఇంకో ఆయన ఉన్నాడు రామ్మోహన్. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే రండి, మా ఇద్దరిని కూర్చోబెట్టండి, మేము తెలుస్తాం.
ఒకవేళ నువ్వు ఎలక్షన్ పెట్టకపోతే ఇమీడియట్ గా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేటట్టు చేసి పవర్ మాకున్నది. అంతేగాని ఇలా వక్ర మార్గంలో వచ్చి నిన్న మీకు తెలుసు డ్రైవర్ క్లాస్ 4 అవుతుంది గొడవ, ఇప్పుడు డ్రైవర్స్ అవుతుంది. ఇది ఆ విధానమా? మిమ్మల్ని అందరినీ నేను మీ ద్వారా, ఎందుకంటే పత్రికా ముఖం ద్వారా రిక్వెస్ట్ చేస్తేనే వెళ్తుంది, మీ ద్వారా తల్లి సంఘం అయినటువంటి ఏపీ ఎన్జిఓ సంఘానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ విధానాలు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక కొత్త సంఘానికి అదుదయం తప్ప ఎంతో మోరల్ వాల్యూ ఉన్నటువంటి ఏపీ ఎన్జిఓ సంఘం రాయుడు గారు చేశారు, మహామహులు చేశారు ఆ ఏపీ ఎన్జిఓ సంఘాన్ని. ఈరోజు కృష్ణా సాగర్ చేస్తారు. ఆయన కూడా అప్పీల్ చేస్తున్నాను, ఈ విధానాలు దయచేసి మీరు పత్రికా ముఖంగా ఖండనివ్వండి. మేము ఎట్టి పరిస్థితుల్లో పంపలేదు. ఆ డ్రైవర్స్ అసోసియేషన్ అనేది ఏపీ జేఏసీ అమరావతిలో ఉంది. అక్కడ ఏపీ జేఏసీ అమరావతిలో ఉన్నటువంటి జేఏసీ చైర్మన్ నోటిఫికేషన్ ఇస్తాడు, మాకు ఎట్టి సంబంధం లేదు అని మీరు ఇవ్వాలి, నిబద్ధతకు కట్టుబడి. అంతేగాని ఇటువంటి చర్యలను ప్రోత్సహించవద్దని ఏపీ ఎన్జిఓ సంఘాన్ని కోరుతాం. అధ్యక్షులుగా ప్రకటించుకున్నారు, అట్లా హాలిడే అనిపోయి చెప్పి దానికి రిజిస్ట్రేషన్ లేదు, ఒక ఆఫీస్ లేదు ఢిల్లీలో. మేము హాలిడే జాతీయ నాయకులమని వచ్చి ఇక్కడ కూర్చోవడం సబబు కాదు, దాన్ని పూర్తి వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళ కాడ ఒక ఢిల్లీలో ఆఫీస్ ఉండి, రిజిస్ట్రేషన్ ఉండి, వాళ్ళ బైలాస్ ఉండి తెచ్చి చూపెట్టమనండి, ముఖాముఖిగా కూర్చుందాం, మాట్లాడదాం. రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా లేదు. ఇక్కడ వచ్చేసి ఏదో కర్నూలు జిల్లాలో అట్టే చేశారు, అనంతపురం జిల్లాలో అట్టే చేశారు, కాకినాడ జిల్లాలో వచ్చారు, మళ్ళీ రేపు ఇంకొక జిల్లాకు పోతారు. ఇది సరైనది కాదు. మీరు ఉన్నారు ప్రస్తుతం, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చదివింటారు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ రాసింటారు. ఇప్పుడు ప్రస్తుతం మా రాష్ట్ర అధ్యక్షుడు కూర్చున్నాడు, ఓడి ఆర్డర్ ఉంది, పేపర్ టు పేపర్ ఉంది. అయ్యా ఇవి ఇచ్చాడు, మీరు చెప్తే మేము ఇవి రాశాం, ఎవిడెన్స్ ఇవి ఉన్నాయి, మీరు ఎప్పుడు భేటీ అవుతారు? రాష్ట్ర అధ్యక్షుడు ముఖాముఖి కూర్చోబెడతాం. ప్రభుత్వ అధికారుల కాడ మర్యాద పోకూడదు, డ్రైవర్ల సంఘాన్ని పోకూడదు. ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి వారు సంఘాలు 2 అయ్యి 3 అయ్యి విచ్ఛిన్నమై ఉద్యోగ సంఘ నాయకులకు వ్యాధి లేకుండా పోతుంది. దయచేసి ఆల్ ఇండియా గవర్నమెంట్ ఫెడరేషన్ తరఫున మరొక్కసారి మా సౌత్ వెస్ట్ ప్రెసిడెంట్ గారికి, కాకినాడ జిల్లా సభ్యుల సోదరులకు అందరికీ, ఇది అందరి హక్కు, అందరి బాధ్యత. తప్పు చేస్తే ప్రెసిడెంట్ కూడా కాదు, ఎవరైనా మీద చర్య తీసుకునే అధికారం ఉంది. సభ్యులు మేము సభ్యత కొడతాం, సభ్యతం లేని వాళ్ళు వచ్చి ఇట్లా కబులు లేపడం అని సబబు కాదు. కాకినాడ సామమూర్తి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘమాసం శ్రావణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి అభిషేకాలను నిర్వహించారు. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం రోజున పురస్కరించుకుని వేకుజామునే ఆలయ మూల విరాటుకు సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు భక్తులకు నిజ రూపంలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య అభిషేకాలు నిర్వహించడంతో ఆలయ పరిసర ప్రాంతాలు ఆత్యంతిక శోభను సంతరించుకున్నాయి. కార్యక్రమంలో సత్య అచ్యుతరామారెడ్డి, జ్ఞానప్రసూన, నల్లమిల్లి వెంకటరెడ్డి, భువనశ్రీ, కర్రి రామకిషోర్ రెడ్డి, మాధురి, ప్రముఖ దంత వైద్యులు సతీష్, సురేఖ, రాజేశ్వరి, కిషోర్ వర్మ, చంద్రశేఖర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీచరణ్ మాట్లాడుతూ, మాఘమాసంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారిని స్మరించిన, దర్శించిన ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు, సుఖశాంతులు నిండుగా ఉంటాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి, కర్రి భామిరెడ్డి, కర్రి వీర్రెడ్డి, రాయుడు సుందర్వదన్, గోలుగూరి సుబ్బారెడ్డి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మనం ఇప్పుడు అలంకరణ అయిన తర్వాత స్వామివారు నిజ రూపంలో దర్శనం ఇస్తారు. అభిషేకం అయిన తర్వాత ఇప్పుడు మనకి మొత్తం అభిషేకం అయిన తర్వాత అలంకరణలో పూర్తి రజిత కవచంలో స్వామివారి దర్శనం ఇస్తారు. మనకి 2 రోజుల్లో శ్రీ పంచమి నాడు స్వామివారు ఇక్కడ మనకి వైభవ వెంకటేశ్వర స్వామి గుళ్ళో మనకి అవతరించారు. వైభవ వెంకటేశ్వర స్వామి మనకి 2 రోజుల్లో మనకి వార్షికోత్సవాలు ఉన్నాయి, ద్వితీయ వార్షికోత్సవాలు. ఇది కట్టి 2 సంవత్సరాలు అయింది. అందుకని 24 శ్రీ పంచమి నాడు 2024 ఫిబ్రవరి 14 మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. అది ఇప్పుడు మళ్ళీ మనకి 26 ఫిబ్రవరి 23 దేవుడి కళ్యాణం, స్వామివారి కళ్యాణం వచ్చింది శ్రీ పంచమి నాడు. కాబట్టి భక్తులందరూ 50 మంది ఈ వార్షికోత్సవానికి వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. శుక్రవారం నుంచి మనకి వార్షికోత్సవ కార్యక్రమాలు 22 గురువారం నుంచి మొదలయ్యి శుక్రవారం పొద్దున సాయంత్రం, శనివారం పొద్దున సాయంత్రం, ఆదివారం పొద్దున సాయంత్రం రథసప్తంతో ముగుస్తాయి మనకి. కాబట్టి భక్తులందరూ గమనించి
ఈ వార్షికోత్సవాలు కూడా ద్వితీయ వార్షికోత్సవం స్వామివారి వైభవ వెంకటేశ్వర స్వామివారి పిలిచి 2 సంవత్సరాలు అయింది. ఇక్కడ మనం దాని సందర్భంగా వార్షికోత్సవాలు చేస్తున్నాం. మొదటి రోజు మనకి సాయంత్రం గురువారం సాయంత్రం అంకురార్పణ ఉంటుంది. రెండో రోజు పొద్దున్న శుక్రవారం మనకి ధ్వజారోహణ చేస్తాం. దిక్పాలక వాహనం ఉంటుంది. సాయంత్రం మనకి స్వామివారి కళ్యాణం అతి వైభవంగా జరుగుతుంది. స్వామివారి కళ్యాణం మూడో రోజు సదస్యం సాయంత్రం, పొద్దున్న విశేష హోమాలు ఉంటాయి. శనివారం ఆదివారం రథసప్తమి మనకి పూర్ణాహుతి ఉంటుంది. పొద్దున్న సాయంత్రం పుష్పాలంకరణ ఉంటుంది, పుష్పసేవ అంటారు, శ్రీ పుష్పయాగం ఉంటుంది. ఆ కార్యక్రమాలన్నీ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ గమనించి ఈ శ్రవణ నక్షత్రం అభిషేకం ఎలా పాల్గొంటున్నారో మన వార్షికోత్సవాల్లో కూడా వచ్చి దిగ్విజయంగా పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. 7వ డివిజన్ కచ్చిరిపేట పాత బస్టాండ్ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజ్ మాట్లాడుతూ 2005లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఉపాధి హామీకి చట్టం రూపొందించారు జరిగిందని అన్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోతున్న నేపథ్యంలో గ్రామీణ పేదలకు ఉపాధి హామీ చట్టం కొంతవరకు మేలు చేస్తుందని అన్నారు. కరోనా సమయంలో పేదల కడుపులు నింపడానికి ఈ చట్టం దోహదపడిందని అన్నారు. తాజాగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ వీబీజీ రామ్జీ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. 10% ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వాటా 40% మార్చిందని అన్నారు. దీనివల్ల పన్నుల కల్పన తగ్గిపోతుందని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు చౌకగా కార్మిక శక్తిని కట్టబెట్టడానికి గ్రామాల్లో భూస్వాముల వద్ద పేదలు లొంగవండడానికి ఈ విధమైన మార్పులు చేశారని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, 200 రోజులు పన్నులు కల్పించి రోజుకు 600 రూపాయలు కూలీ చెల్లించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని అన్నారు. పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనులు కల్పించడానికి చట్టం చేయాలని కోరుతున్నామని అన్నారు. పట్టణ శ్రామికులు ఈ డిమాండ్పై గళమెత్తాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పల్లెవెల్లి వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగవత్తల సూర్యనారాయణలతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, జి ప్రసాద్, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీబీజీ రామ్జీ అనే పథకంతో పేరుతో మార్పు చేశారు. అదేవిధంగా 90% నిధులు కేంద్రం బరాయించే విధానాన్ని కూడా 60-40%గా మార్పు చేశారు. 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన తర్వాత మాత్రమే కేంద్రం నిధులు విడుదల చేస్తుందనే షరతుని రద్దు చేయాలా. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉపాధి హామీ పథకం పనులతో పాటు పట్టణ ప్రాంతాలకు వలస వచ్చినటువంటి జనం ఇటీవల పెరిగారు. అంచేత ఈ ఉపాధి పథకం పనులు అనేవి పట్టణ కేంద్రాల్లో కూడా చేపట్టాలి. పట్టణాల్లో ఉన్నటువంటి అనేక రకాల పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. కాలువలు పూడికితీత కానీ, లేదా ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున తుప్పలు పెరిగిపోవడం కానీ, లేదా పార్కుల్లో చాలా పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ ఉంది. వీటన్నిటినీ ఈ ఉపాధి పథకంలో పెట్టి పట్టణాల్లో ఉండే పేదలకు కూడా ఉపాధి కల్పించాలనే డిమాండ్తో సిపిఎం దేశవ్యాప్తంగా 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రచార కార్యక్రమం చేస్తుంది. అందులో భాగంగా కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కచేరీపేట ప్రాంతంలో ప్రజలను చైతన్యవంతం చేసి గ్రామీణ ఉపాధి పథకంలో భాగస్వాములు అయ్యేలాగా వాళ్ళకి కూడా ఉపాధి కల్పించాలనే డిమాండ్తో సిపిఎం కాకినాడ నగర కమిటీ ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి కాకినాడ నగర కమిటీ అధికారులు, పెద్దలు, జిల్లా కలెక్టర్ వారు కూడా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలకి గ్రామీణ ఉపాధి పథకం ద్వారా నిధులు మంజూరు చేసి ఉపాధి కల్పించేదానికి 30 మంది 40 మంది పని కోసం ఎగబడితే యజమానులు, కంపెనీలు వాళ్ళందరూ ఏకమై తక్కువ డబ్బులతో కార్మికులతో శ్రమను దోచుకుంటూ పనులు చేయించుకుంటున్నారు. దానివల్ల పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకి జీతాలు సరిపోవడం లేదు, చేద్దామన్న పని 4 రోజులు కూడా దొరకడం లేదు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వమే జనానికి పని కల్పించాలి. అది పల్లెటూరులో అయితే 100 రోజుల పథకం దాని పేరు, దాన్ని 200 రోజులకి పెంచమని, రోజుకి 600 ఇవ్వమని ఈ ఎర్రజెండా పార్టీ డిమాండ్ చేస్తుంది. పల్లెటూరులో ఉన్న పథకాన్ని బాగా అమలు చేయడమే కాకుండా పట్టణాల్లో కూడా పని ప్రవేశపెట్టాలి. పల్లెటూరులో పథకాన్ని ఎత్తేస్తే పల్లెటూరు వాళ్ళందరూ కాకినాడలో పనులకు వస్తారు. కాకినాడలో ఉన్నటువంటి ప్రజలకే పనులు దొరకలేని సమయంలో గ్రామాల నుంచి కూడా పట్టజేత పట్టుకుని కష్టపడే వాళ్ళందరూ పట్టణాలు రావడం వల్ల పనిలో బాగా పోటీ పెరిగిపోయి తక్కువ డబ్బులకే పని చేయాల్సిన పరిస్థితి, పని కోసం వెళ్ళి తిరిగి మళ్ళీ ఇంటికి యథావిధిగా ఖాళీ గడుపుతూ ఇంటికి వచ్చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. వీటన్నిటిని పరిష్కారం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలి.
కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టింది మన రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారు, బీహార్లోని నితీష్ కుమార్ గారు. మన రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్తోనే కేంద్రంలో గవర్నమెంట్ ఉంది కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కేంద్రం మీద ఒత్తిడి చేయాలా, పల్లెటూరులో పనులు బాగా చెప్పాలా, పట్టణాల్లో కూడా పనులు కల్పించాలి. తన డ్యూటీ కాకపోయినా సామాజిక బాధ్యతగా బిడ్డను ఎత్తుకుని నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేయడంలో చూపిన చొరవ ప్రశంసనీయమని డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. రమణపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల కాకినాడ సామలకోట ప్రధాన రహదారిపై గంటల తరబడి నిలిచిపోయిన ట్రాఫిక్ ను బిడ్డను ఎత్తుకుని నియంత్రించిన జయశాంతిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ రంగంపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ జయశాంతి సామలకోట రహదారిలో ట్రాఫిక్ స్తంభించి అంబులెన్సులు నిలిచిపోవడంతో తన డ్యూటీ కాకపోయినా సామాజిక బాధ్యతగా బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేయడం అభినందనీయమని అన్నారు. జయశాంతి కుటుంబ సభ్యులకు ఎటువంటి దంత సమస్యలు వచ్చినా ఉచితంగా చికిత్స అందిస్తానని డాక్టర్ అడ్డాల తెలిపారు. పోలీసు విశ్రాంతి ఉద్యోగి బుద్ధరా సత్యనారాయణరాజు మాట్లాడుతూ ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం పోలీసు బాధ్యతని అన్నారు. ఆ బాధ్యతను అంకిత భావంతో నిర్వహించిన జయశాంతి పోలీసు శాఖకు వన్నె తెచ్చారని అన్నారు. గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ ఏపీఐసీ కాలనీకి చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి అంకిత భావంతో చేసిన విధులకు సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం కాలనీ వాసులకు గర్వకారణమని అన్నారు. జయశాంతి మాట్లాడుతూ అంబులెన్స్లు ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో ఒక బాధ్యతాయుతమైన కానిస్టేబుల్గా ట్రాఫిక్ను క్లియర్ చేయడం జరిగిందని అన్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో హోంమంత్రి వంగల వనిత, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, జిల్లా ఎస్పీ తదితర అధికారులు తనను అభినందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో జయశాంతిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పబ్నిడి చలపతిరావు, ప్రసాద్ నాయుడు, ఎస్ శ్రీనగేష్, రాజా తదితరులు పాల్గొన్నారు. తను కూడా ఈ మహిళా మూర్తి గురించి ప్రశంసించడం చాలా అద్భుతం. ఇవాళ ఆయన ఫోన్ చేశాడు, అది కూడా నిన్న మీ ఇద్దరం మాట్లాడుకోవడం కూడా జరిగింది ఈవిడ గురించి. సో అది కూడా నా మిత్రుడికి మరొకసారి ఈ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అడబాల ట్రస్ట్ ఇలాగా ఇక్కడ సేవా కార్యక్రమం కాకుండా మన సమాజంలో ఎవరన్నా కొంచెం మంచి చేస్తే వారిని డెఫినెట్గా వారు అభినందించడం జరుగుతుంది. సో ఇటువంటి అద్భుతమైన కార్యాన్ని చేపట్టిన అడబాల రత్నప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరొకసారి మీకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామమ్మా. మిమ్మల్ని అందరం కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులు అనుకోండి, సమాజంలో ముడిపడి ఉన్న ఎవరైనా సరే వాళ్ళ వృత్తిని వాళ్ళు కరెక్ట్గా చేస్తే చాలండి. పెద్ద మీరు కొత్త అద్భుతాలు చేసే ఎక్కర్లేదు. మీరు అంటే లంచాలు తీసుకోకపోవటం అని కానీ ప్రజల బాధను చూసి వాళ్ళకి మీరు ఏదైనా చేయగలిగితే మన సమాజంలో ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని ఎవడో రక్షించక్కర్లేదు, మనమే మనం కాపాడుకోగలం. మన సమాజం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ సందర్భంగా మా అందరికీ స్ఫూర్తిగా నుంచి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఒక ప్రాణాన్ని కాపాడడం గురించి చంటి పిల్లలతో కూడా మరి ట్రాఫిక్ జామ్ని మరి తీర్చి వెహికల్ని ముందుకు నడిపించడంలో చేసిన సాహసం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా వారిని ప్రశంసించడం పోలీసు వృత్తికే గర్వకారణం. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాలు చేసి పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసి ఇన్నాళ్ళైనా ఇటువంటి సాహసాన్ని ఎప్పుడూ నేను చూడలేదు, వినలేదు. అటువంటిది హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి, సానా సతీష్ గారి దగ్గర నుంచి అందరూ ప్రశంసలు అందుకోవడం పోలీసు వృత్తికే గర్వకారణం. మరి ఆవిడ్ని ఆ విధంగా మిగిలిన పోలీసులు కూడా వాడిని ఆదర్శంగా తీసుకొని సమాజానికి సేవ చేస్తే కొంత మేలు జరుగుతుంది. మరి అడబాల ట్రస్ట్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు, వారికి అభినందనలు. ఎమ్మెల్యే గారు కూడా కాల్ చేసి మాట్లాడారండి. మా ఎస్పీ గారు ముఖ్యంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారండి. నాకు రివార్డ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా సిఐ గారు అవని, మా ఎస్ఐ గారు అందరూ కూడా, మా ఎస్ఐ సుప్రసాద్ సార్ అండి, ఆయన కూడా చాలా హ్యాపీ అమ్మ, నీ వల్ల మన స్టేషన్కి మంచి పేరు వచ్చిందని చెప్పడం జరిగిందండి. అలాగే మన కాకినాడ ఎస్పీ గారు కూడా మెచ్చుకున్నారండి. ట్రాఫిక్ సామర్లకోట వాళ్ళు సన్మానం చేయడం జరిగిందండి. అక్కడ నాతో పాటు చాలామంది అండి, అశోక్ గారు అని ఒక మీడియా ఆయన కూడా చాలా సపోర్ట్ చేసి అంబులెన్స్ ముందుకు నడిపించడానికి సాయం చేశారండి. అంటే వాళ్ళు మీడియా అన్న విషయం నాకు అప్పుడు తెలీదు, తర్వాత తెలిసింది. వాళ్ళంతా కూడా ఎవరనేది యూత్ అందరూ సాయం చేశారండి. కానీ నన్ను ఇంతలాగా సోషల్ మీడియా ద్వారా ఇది ఇంత వైరల్ అవుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను నా డ్యూటీ అంటే చాలాసార్లు నేను అక్కడ క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఇంకా అలవాటు మీద నేను దిగి క్లియర్ చేసి వెళ్దాము అన్న ఉద్దేశమే చేశాను సార్. కానీ దీనికి ఇంత ఇదిగా అందరూ సహకారం అందించినందుకు పేరున ధన్యవాదాలు. మేడం గారు మన కాలనీ అడబాల ట్రస్ట్ ఉండే కేంద్ర ప్రాంతమైనటువంటి
అడబాల ట్రస్ట్ ఉండే ఏపీఐఏసి కాలనీలో నివాసం ఉంటూ మనందరికీ కూడా ఖ్యాతి తెచ్చి భారతదేశంలో అంత సోషల్ మీడియాలో ప్రచారం అయినటువంటి ఘనత సాధించినటువంటి మేడంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల శ్రీ హీంపీఠంలో శ్రీ రాజశ్యామల గుప్తా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండి ఆలయంలో గణపతి పూజ, ఏకవార రుద్రాభిషేకం, రాజశ్యామల తర్పణలు, శ్రీచక్రార్చన, భక్తులచే సామూహిక కుంకుమార్చన, రాజశ్యామల మూల మంత్ర హోమం, రాజశ్యామల గుప్తా యంత్రార్చన కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. పీఠం నిర్వాహకులు ఈశ్వర్నాథ్ వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ అమ్మవారి అభిషేకాలు, విశేష పూజలు, హోమాలు ఇత్యాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా పీఠం నిర్వాహకులు వినయ్ మాట్లాడుతూ పీఠంలో గుప్త నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దీంట్లో భాగంగా ఈరోజు రెండవ రోజు వాగ్బాదిని శ్యామల అంటే ఏంటి అంటే వాక్కుని తొందరగా పలికించేది. మనం పుట్టుక నుంచి అమ్మ అని ఎలా అయితే అంటామో ఆ వాక్కును పలికించే దేవత వాగ్బాదిని శ్యామల. ఆ వాగ్బాదిని శ్యామల అవతారం ఈరోజు మన హరిపీఠంలో అంగరంగ వైభవంగా మన ఈ నవదుర్గ రాజశ్యామల ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని లోనకు అవుతారని కోరుకుంటున్నాం. శ్రీమాత్రే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలపై స్పష్టమైన అవగాహన, కార్పొరేషన్ అధికారులతో సమీక్షించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. మహిళల స్వయం ఉపాధికి టైలరింగ్ దోహదం, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ స్పష్టం. శ్రీమూర్తికి వాసవిమాత ఆదర్శం, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు వెల్లడి. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ పిలుపు. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.